హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తమిళనాడు స్టైల్లో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, టొమాటో, బంగాళదుంపలు, ములక్కాయలు, వంకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు అనేది వేసుకుందాం. ఆవాలు కొంచెం చిట్పట్టమన్నాక దాంట్లో మెంతులు, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెంసేపు ఇవన్నీ ఫ్రై అయ్యేలా చూద్దాం. తర్వాత పట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అనేది ఒకటి వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న టొమాటో వేసుకుందాం. టొమాటో కూడా బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే ములక్కాయ ముక్కలు, బంగాళదుంపలు ఇవన్నీ వేసుకుని ఒకసారి అలా తిప్పుకొని తర్వాత దాంట్లోనే కల్లుప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత నేను వంకాయ ముక్కలు అనేది ముందు కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను, సాల్ట్ వాటర్లో. అలా కట్ చేసుకుని పెట్టుకుంటే బ్లాక్ కలర్లో అవుతుంది కదా, అందుకని వాటర్లో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం అనేది వేసుకున్నాను. ఇటు సైడ్ కారం వచ్చేసి వేరేగా ఉంటుందండి. దాంట్లో ధనియాలు, జీలకర్ర, పసుపు కొమ్ములు అవన్నీ వేసి పట్టిస్తారనమాట, అందుకే ఆ కలర్లో ఉంది. తర్వాత కారం వేసినాక కొంచెం అంతా మిక్స్ చేసేసి దాంట్లో చింతపండు గుజ్జు అనేది వేసుకుందాం. కొంచెం చింతపండు గుజ్జు వేసుకుని తర్వాత దీనికి ముక్కలు బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ గ్రేవీ వస్తే సరిపోతుందండి. అంతే, తమిళనాడు స్టైల్లో కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.